ఏమి నాగేష్ గారు ఏమైనా చేయొచ్చా అంటే చట్టపరంగా ఏమైనా చేయొచ్చా మనం లేకపోతే మనకున్న గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి ప్రపంచ దేశాలతో ఉపయోగించి ఏమైనా చేయొచ్చా లేకపోతే సిఏలో ఏమైనా అమెండ్మెంట్ తీసుకురావచ్చా అక్కడున్న హిందువులకు రక్షణగా? సరే కొద్ది మంది ఎవరైనా వచ్చుంటారు వెస్ట్ బెంగాల్, కానీ మెజారిటీ ఎక్కువ వచ్చింది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చింది. అస్సాం డెమోగ్రఫీ మారిపోయింది, ముస్లింస్ ఎక్కువ వచ్చింది. అక్కడ బీహార్ లో కిషన్ గంజ్ జిల్లా కూడా వచ్చింది ఎక్కువ బంగ్లాదేశ్ ముస్లింసే వచ్చింది. బీహార్ లోనే కాదండి, మొత్తం అస్సాంలో మొత్తం డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. అదే నేను చెప్పిన అస్సాము బీహార్. అస్సాంలో ఏమైందంటే కొన్ని జిల్లాల్లోని మైనారిటీ మెజారిటీ అయిపోయారు. పాపులేషన్ ముస్లిం పాపులేషన్ 70% దాకా ఉంది. దాని తర్వాత ఓవరాల్ గా 34% పాపులేషన్ అస్సాంలో ఇది నాన్ హిందూస్ ఉన్నారు. బెంగాల్ కొన్ని ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమిటంటే మనకి బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందంటే నంబర్ 1 ఇది డెమోగ్రఫీ. ఈ డెమోగ్రఫీలో ఏమిటంటే మన దేశంలో ఒక యునానిమిటీ లేదు. సిఏఐ చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని గట్టిగా వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా ఇండియా అలయన్స్ వాళ్ళు. సో ఏమిటంటే ఇప్పుడు అక్కడి నుంచి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యాస్ అస్సాంలోని, బీహార్లోని, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్లోని కాదు, కర్ణాటకలో మొత్తం కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంతా అక్కడ రోహింగ్యాస్ బంగ్లాదేశ్ వాళ్ళే. బెంగళూరులో అయితే కొన్ని ప్రాంతాల్లో బస్ కండక్టర్స్ కూడా బెంగాలీ మాట్లాడే పరిస్థితి వచ్చింది. అది అంతమంది బంగ్లాదేశ్ నుంచి వర్కర్స్ అక్కడ ఉన్నారు. హైదరాబాద్ లో అయితే మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టుగా మెడికల్ టూరిజం మొత్తం అంతా బంగ్లాదేశ్, దాని తర్వాత ఆఫ్రికా నుంచి వస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మనకి డెమోగ్రఫీ నుంచి ప్రమాదం కాదు. రెండోది ఏంటంటే అక్కడి నుంచి ఏదైతే వాయిసెస్ వస్తున్నాయో చాలా ప్రమాదకరమైన వాయిసెస్ వస్తున్నాయి. ఏమంటున్నారు వాళ్ళు? గ్రేటర్ బంగ్లాదేశ్ అంటున్నారు. ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ లో ఏమంటున్నారు? 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది మనకి ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం ఇవన్నీ మనలో కలిపేస్తున్నాం, గ్రేటర్ బంగ్లాదేశ్ చేసుకోవాలంటే. దీనికి ఏమిటంటే మనం గట్టిగా దీనికి సమాధానం ఇవ్వాలి. మరి ఆ బార్డర్ లో ఆర్మీని గట్టిగా పంపించడము, లేకపోతే ఏదో ఇది ఏంటంటే వీక్ రెస్పాన్స్ ఉండకూడదు. ఇది ఎందుకు చెప్తానంటే ప్రత్యేకంగా ఇంకో వాయిస్ బంగ్లాదేశ్ నుంచి ఏమని వచ్చిందంటే, ఇది అస్సాంలో చికెన్ స్నెక్ ఉంది, చికెన్ స్నెక్ సిలిగురి దగ్గర ఉంది. అది ఏంటంటే దాని వెడల్పు 22 కిలోమీటర్స్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారంటే ఆ చికెన్ స్నెక్ కటాఫ్ చేయగలిస్తే మనం, అంటే వాళ్ళ కెపాసిటీ ఉందా అంటే పాకిస్తాన్, చైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు. సో చికెన్ స్నెక్ ని మనం కటాఫ్ చేస్తే అస్సాం మొత్తం కటాఫ్ అయిపోతుంది అనేది. మనం అప్పుడు వాయిస్ ఏం రావాలంటే బంగ్లాదేశ్ లో ఇలాంటి 2 చికెన్ స్నెక్ ఉన్నాయి. అది చేస్తే బంగ్లాదేశ్ లో 2 ఏరియాస్ ఉన్నాయి. దీని వెడల్పు ఎంతంటే ఒక చోట 70 కిలోమీటర్లు, ఇంకో చోట 80 కిలోమీటర్లు. ఇవి 2 కటాఫ్ చేస్తే బంగ్లాదేశ్ సగం అయిపోతుంది. అదొకటి. బంగ్లాదేశ్ మీద మనం ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకురావడమే కాకుండా యునైటెడ్ నేషన్స్ కానీ, యునైటెడ్ స్టేట్స్ కానీ, సరే యునైటెడ్ స్టేట్స్ మనతో కోఆపరేట్ చేయకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది అనేది ఏమిటంటే అసలు అవామీ లీగ్ ని, షేక్ హసీనాని కూ చేసింది సిఐ ఆపరేషన్ అనేది చాలా మటుకు వెనుకడిలోకి వస్తున్నది. సో మనకి ఏమిటంటే ఇవి 2 కాకుండా, ఇంటర్నేషనల్ ప్రెషర్ కాకుండా మనం బంగ్లాదేశ్ మీద ట్రేడ్ ప్రెషర్ తీసుకురావాలి. ఈ ట్రేడ్ ప్రెషర్ అక్కడ మనకి ఏమిటంటే ఏమి జరగకుండానే మనం వాళ్ళతో ట్రేడింగ్ చేసేస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ కి మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఏమిటంటే ఇది గార్మెంట్స్, దాని తర్వాత రెడీమేడ్ గుడ్స్, ఇవన్నీ యుఎస్ కి ఎక్స్పోర్ట్ అవుతాయి. మీరు యుఎస్ లో మీరు ఏది షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా అక్కడ మీకు బంగ్లాదేశ్ ఇది బట్టలు కనబడతాయి. సో బట్ ఇప్పుడు ఏమవుతున్నది, వాళ్ళకి కాటన్ ఎక్కడి నుంచి వస్తున్నది? అంతా ఇండియా నుంచి వస్తున్నది కాటన్. ఈ కాటన్ ఆపడానికి మనం వాళ్ళకి ఏదైనా మనం ఒక
ఒక చేస్తే వాళ్ళ గార్మెంట్స్ ఆగిపోతాయి. ఇట్లాంటి ఇప్పుడు అమెరికా ఏం చేస్తున్నది, మన మీద టారిఫ్ లాస్ట్ 3-4 months గా చర్య తీసుకుంటున్నట్టున్నారు కదా, కొంత వాళ్ళకి కాటన్ నుంచి చైనా కాటన్ వెళ్తుంది, బర్మా కాటన్ వెళ్తుంది. అదే అదే ఇవన్నీ కొంచెం ఇది కాటన్ ఆపలేం, అసలు సాధ్యం కూడా కాదు. ట్రేడ్ ప్రెషర్స్ ఎవరి వల్ల కాదు. బేసిక్ గా సమస్యల్లో ఏంటంటే మనం చేయగలిగేదల్లా ఇప్పుడు ఆ చికెన్ నెక్ సంబంధించి అస్సాం మీరు ఇందాక చెప్పినట్టుగా నగేష్ గారు చెప్పినటువంటి రూట్ లో ఆల్రెడీ నేను అస్సాం సీఎం చెప్పుకొచ్చాడు హేమంత్ బిశ్వా శర్మ. కొన్ని రోజుల్లో ఉత్సాహానికి సిద్ధంగా అండి, సంబరాలకు సిద్ధంగా అండి అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ, అది బయటకు పెట్టట్లేదు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు నగేష్ గారు చెప్పినట్టు మనం 22 కిలోమీటర్లు చికెన్ నెక్ ఉంటే 200 కిలోమీటర్లు మనం తీసుకుంటానికి ఏదో ప్లాన్ జరుగుతుంది అన్నటువంటిది. ఆ ప్రాంతంలో పబ్లిక్ ని ముందు మోటివేట్ చేసే పని ఏదో చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ లేకుండా మనం వెళ్ళి స్వాధీనం చేసుకున్నాం, రేపు పొద్దున్న లేనిపోయిన తలనొప్పి, ఇంకోటి వాళ్ళందరినీ చంపేయలేం కదా. కాబట్టి అదే సంథింగ్ అక్కడ గ్రౌండ్ వర్క్ ఏదో జరుగుతోంది. సైన్యం కూడా ఆల్రెడీ ఆ ప్రాంతాలకు వెళ్ళున్నారు మన వాళ్ళందరూ కూడా. ఇప్పటికే నిన్న ఒక లెఫ్టినెంట్ కల్లాలో ఒక ఆయన ఫోటో కూడా పెట్టాడు. 1971 తర్వాత మళ్ళీ ఆ టైప్ ఆ బెటాలియన్ ఇప్పుడు ఆ రూట్ కి మూవ్ అయ్యింది అన్నట్టు. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది, అది ఇప్పుడే బయట పెట్టలేదు. భరత్ గారు, అట్లాగే ఇప్పుడు సిఏ గురించి కూడా